ఏదో మేము తెచ్చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్య పెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి అధ్యక్ష. నెక్స్ట్ మీరు ఒకసారి చూస్తే ఇది ప్రాజెక్ట్ స్టేటస్ 2020-21 17 మెడికల్ కాలేజీలు పెడతానని చెప్పి అనౌన్స్ చేసి వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు, 18%. దీనికి కావాల్సింది మొత్తం కలిసి 8480 కోట్లు కావాలి. 8480 కోట్లు కావాలంటే వీళ్ళు ఖర్చు పెట్టింది 1550 కోట్లు. అదే సమయంలో ఇదే స్పీడ్లో కానీ పనులు చేస్తే లాస్ట్ ఎలక్షన్ ముందు 347 కోట్లు రిలీజ్ చేశారు. అయితే నేను వచ్చిన తర్వాత దగ్గర 787 కోట్లు రిలీజ్ చేశాం. నేను విధ్వంసానికి ఎప్పుడు పోను, వీళ్ళు కానీ విధ్వంసం చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికే పోతాను. నేను అందుకనే ప్రజావేదిక అట్లనే పెట్టా, విధ్వంసానికి చిహ్నంగా ఉండాలని. అదే విజయనగరంలో నేను ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ దగ్గర వస్తే బెస్ట్ యూనివర్సిటీ వస్తుందని చెప్పి అనుకున్నాం. దాన్ని మార్చి సాలూరు తీసుకెళ్లారు. కానీ సాలూరు తీసుకుపోయాడు కాబట్టి నేను అడ్డం పడాలని నేను పడను. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ప్రజా ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం అలాంటి కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు 11 మెడికల్ కాలేజీలు మీరు చూస్తే ఆయన కట్టినట్టుగా కడితే ఇంకొక 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు మనుషులు బతకాలి, ఆ తర్వాత కాలేజీలు వస్తాయి. అందుకే నేను ఆలోచించింది ఏంటంటే ఈ 11 కాలేజీలు ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో అన్నీ కూడా డీఫంక్ట్ అవుతా ఉంటే 787 కోట్లు ఇచ్చాం. 787 కోట్లు ఇచ్చి ఆ 6 కాలేజీల్ని కంప్లీట్ చేసి ఆపరేషన్లు ఇచ్చేసి మిగిలిన 10 కాలేజీలు 11 కాలేజీలు ఆలోచిస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో వదిలిపెట్టి కడం 10 కాలేజీలని పీపీపీ మోడల్లో పోతే బెటర్గా ఉంటుంది, బెటర్ క్వాలిటీ, ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్ వస్తున్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 18% ఖర్చు పెట్టారు లాస్ట్ వరకు. మనం 9% ఖర్చు పెట్టాం 1 ఇయర్లో. ఆయన 5 ఏళ్ళు ఖర్చు పెట్టింది 18% అయితే 1 ఇయర్లో మనం 9% దానికి కూడా ఖర్చు పెట్టాం. ఆ నుంచి బకాయిలు పెట్టినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవకు డబ్బులు కూడా మనమే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఏ కాలేజ్ ఆయన మాట్లాడినట్టు మీరు చూసినప్పుడు చూస్తే 487 కోట్లు కావాలి రాజమండ్రికి, 81 కోట్లు ఖర్చు పెట్టాడు. మనం ఇచ్చింది 53-54 కోట్లు మనం ఇచ్చాం. ఇంకో పక్క ఏలూరు 525 కోట్లు కావాలి, 136 కోట్లు ఇచ్చారు. 53 కోట్లు కావాలి, మనం ఇచ్చాం. 475 కోట్లు నంద్యాల, 75 కోట్లు, 57 కోట్లు మనం వస్తానే ఇచ్చాం. మచిలీపట్నం 206 కోట్లు, 86 కోట్లు మనం ఇచ్చాం. 550 కావాలి. అదే మరి పాడేరు 500, వాళ్ళు ఇచ్చింది 111, మనం 35 ఇచ్చాం. పిడుగురాళ్ళ 500 కావాలి, 174 ఇచ్చారు, 24 మనం ఇచ్చాం. అదే మరి విజయనగరం 500 కావాలి, 110, 73 మనం ఇచ్చాం. ఇది వాస్తవాలు ఈ విధంగా ఉంటే రకరకాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. పులివెందుల 500 కోట్లు కావాలి, ఆయన ఊరు కాబట్టి 396 ఖర్చు పెట్టాడు. అదే మరి మనం వచ్చినాక దానికి కూడా 6 కోట్లు ఇచ్చాం, ఇంకా 100 కోట్లు ఖర్చు పెట్టాలి. దానికి కూడా ఏం చేయాలో వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి అమలాపురం 475, 60 కోట్లు వాళ్ళు ఇచ్చారు, మనం 63 కోట్లు ఇచ్చాం. మార్కాపురం 475, 46, 25. అదే మరి మదనపల్లి 475, 28, 43. అదే 475 ఆదోనికి 47, 30. బాపట్ల 505, 67, 22. అదే మరి పెనుగొండ 475, 37, 18. పాలకొల్లు 475, 75, 59 లక్షలు మనం ఇచ్చాం. అదే మరిగా నర్సీపట్నం 500, 13, మనం 10 ఇచ్చాం. పార్వతీపురం 600 కోట్లు, ఒక పైసా కూడా ఇవ్వాల, ఫౌండేషన్ కూడా వేయాలి. ఇప్పుడు చెప్తున్నాడు ఇచ్చేసారు, కాలేజ్ అయిపోయింది, మీరు తీసేసారంటాడు. ఏమనాలో మనకే అర్థం కాదు.
అంటే అధ్యక్ష ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఇంకొక పక్కన మీరు చూడండి, నెక్స్ట్ ఈ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అబద్ధాలు చెప్తారు, అసత్యాలు. అబద్ధాలు అంటే ఇక్కడ అన్పార్లమెంటరీ అవుతుంది. మా మనోహర్ గారు ఇక్కడ ఉన్న స్పీకర్గా పనిచేశాడు కాబట్టి అసత్యాలు చెప్తారనేది ఈ స్లైడ్ ఒకటి ఎనఫ్ అధ్యక్ష. ఓల్డ్ మెడికల్ కాలేజీల్లో 22% అంటే 15% ఆల్ ఇండియా కోటా కడతాయి. గవర్నర్ కోటా జనరల్గా స్టేట్ గవర్నమెంట్కి 125 అంటే 85% మనకు వస్తాయి. ఇది కన్వీనర్ కోటా. రెండోది గవర్నమెంట్ న్యూ మెడికల్ కాలేజెస్ 23 ఆయన చెప్పే కాలేజీల ప్రకారం ఆయన ఇచ్చింది చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 15% వెళ్తాయి అంటే 22 సీట్లు. కన్వీనర్ కోటా 42.5 64 సీట్లు. అదే మాదిరిగా ఫైనాన్స్, సెల్ఫ్ ఫైనాన్స్ కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు, అక్కడ 29.75 అంటే 45 సీట్లు. ఎన్ఆర్ఐ కోటా 19 12.75%. పీపీపీ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మనం ప్రపోజల్ పెట్టింది కన్వీనర్ కోటా 50%, వాళ్ళది 42%, 42.5, మంది 50% అంటే 75 సీట్లు, 11 సీట్లు ఎక్కువ. అదే మాదిరిగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఆర్ మేనేజ్మెంట్ కోటా 53 35%, ఎన్ఆర్ఐ కోటా 15% అంటే 22 సీట్లు. ఆయన కంటే 11 సీట్లు ఎక్కువ ప్రతి ఒక్క కాలేజీలో వస్తే పేదవాళ్ళకు అన్యాయం చేసామని మాట్లాడతాడు. అంటే నోరుంది, ఫేక్ న్యూస్ పెడతా, నేను మాట్లాడుతూనే ఉంటా, మీరు ఏమన్నా చేయండి అంటే ఎక్కడికి పోతున్నా నేను అడుగుతున్నా. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఉద్దేశం చాలా స్పష్టంగా ఓవరాల్గా 110 అడిషనల్ సీట్స్ అన్నీ కూడా ఒక దీనికి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూసి నేను చెప్పిన దాని ప్రకారం క్లియర్ కట్గా 23 మీ పాలసీ 64 సీట్లు అయితే ఈరోజు మేము ఇచ్చేది 75 సీట్లు, మీకంటే మెరుగ్గా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తున్నాం. ఇది పేదవాళ్ళ పట్ల మాకుండే అభిమానం. మీరు కట్టేది 27 అవుతుంది, మేము కట్టేది 27 2 ఏళ్లలో కడతాం. కట్టడమే కాదు, ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు. పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఆస్తి గవర్నమెంట్కి వస్తుంది తప్ప ప్రైవేట్కి కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ పరిస్థితుల్లో ఉండగా ఈ పెద్ద మనిషి మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా మెడికల్ కాలేజీలు అమ్ముతాడని చెప్పి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అమ్మాలని చెప్పి ఆలోచన చేసే మనిషి ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. ఎందుకనంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఎందుకు ఎంత అవసరమో తెలుసా? అసలు ఎప్పుడు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్లో నడుపుతుంది? ఇక్కడే కాదు, దేశంలో, మన రాష్ట్రమే కాదు, దేశం మొత్తం. అసలు గవర్నమెంట్ ఎందుకు స్కూల్ నడుపుతుంది? గవర్నమెంట్ ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది? గవర్నమెంట్ ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతుంది? ఎందుకో తెలుసా? గవర్నమెంట్ నడపకపోతే, గవర్నమెంట్ స్కూళ్ళు నడపకపోతే నారాయణ చైతన్య లాంటి వాళ్ళు పేదలను చదివించే పరిస్థితి ఉండదు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ నడపకపోతే ప్రైవేట్ హాస్పిటళ్ళు పేదలను బతకనిచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే అసలు గవర్నమెంట్ బస్సులలో పేదలు ఎక్కే పరిస్థితి, అసలు మామూలు బస్సుల్లో పేదలు ఎక్కే పరిస్థితి ఉండదు. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా గవర్నమెంట్ ఎందుకు స్కూళ్ళు నడుపుతుంది, ఎందుకు హాస్పిటల్ నడుపుతుంది, ఎందుకు బస్సులు నడుపుతుంది అని అంటే ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా చెక్కు పెట్టేందుకు. ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటళ్ళు ప్రతి జిల్లాకు ఒకటి వస్తూ ఉంది. ఈ టీచింగ్ హాస్పిటల్స్ అంటే ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒక టీచింగ్ హాస్పిటల్ రూపాన ఈ మెడికల్ కాలేజీలతో పాటు అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ మెడికల్ కాలేజీలో పనిచేస్తూ ఉన్న ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్లు, డాక్టర్సు, ఎంబీబీఎస్ స్టూడెంట్స్, నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ అక్కడ డాక్టర్లుగా ఉంటారు. డిఫరెంట్ ఫ్యాకల్టీస్తో ఒక సూపర్ స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్ ప్రతి పేదవాడికి జిల్లాలో అందుబాటులో ఉంటుంది. ఇది అక్కడ ఉండడం వల్ల ఆ జిల్లాలో మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్ ఎవరు కూడా పేదవాడిని
ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి ఉండదు. ఒక గొప్ప విప్లవం ఇది. పేదవాడికి ఉచితంగా వైద్యం అందాలి అని అంటే, ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ సిస్టంలో నుంచి తీసేయాలి అని అంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఎంత అవసరమో చెప్పే ఒక గొప్ప అంశం ఇది. మరోవైపున దీంట్లో వచ్చే సీట్లు, ఆ సీట్ల ద్వారా మన పిల్లలకు ప్రతి జిల్లాలోనూ అవైలబుల్గా ఉంటారు. ఒక గొప్ప కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాముల కోసం అని చెప్పి ఏకంగా మెడికల్ కాలేజీలను 5,000 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమానికి చేయలేమని చెప్పి మూసేస్తూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 8,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొదలుపెట్టి మన హయాంలోనే 5 కాలేజీలను మనం జాతికి అంకితం చేసినాం, స్టార్ట్ చేసినాం. మరో 2 కాలేజీలు పులివెందుల పాడేరు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకమునిపే వాటిలో కూడా కోర్సులు స్టార్ట్ చేసే విధంగా వాటికి కూడా అనుమతులు వచ్చేసినాయి. అంటే దాదాపుగా 17 కాలేజీలలో 7 కాలేజీలు మోరల్లెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేజెస్గా తయారైనాయి. ఇంకొక 5,000 కోట్లు ఏముందండి 5 సంవత్సరాలలో? సంవత్సరానికి 1000 కోట్లు చూస్తూ చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా? అసలు నిజంగా 5,000 కోట్లు నేను పెట్టలేనని చెప్పి అంటా ఉండే ఈ పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తూ ఉండేది ఏంది? ఏం చేస్తూ ఉన్నాడు? ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు కావాలన్నాడు. ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే మొదటి దఫా 50,000 ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు 2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాడు. అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంది? బిల్డింగులు కట్టడానికి కాదు, రోడ్లు వేయడానికి, కరెంట్ వేయడానికి, డ్రైనేజీలు ఇవ్వడానికి. వీళ్ళ ప్రకారమే 50,000 ఎకరాలు గతంలో చేసిన దానికి 1,00,000 కోట్లు అవుతాను, 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందనంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన 95,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు? మొదటి నుంచి నేను అడుగుతా ఉన్న ప్రశ్న అదే. ఈ 95,000కు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇంకో 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఆ 50,000కి అదే పరిస్థితి ఇట్టుంది. ఇంకొక 50,000 కావాలంటున్నాడు. దానికి ఇంకో 1,00,000 కోట్లు. మరి నీకు అమరావతి కోసం 2,00,000 కోట్లు నువ్వు ప్రణాళిక వేసినావు. చేతిలో డబ్బు లేదు కానీ 2,00,000 కోట్లు ప్రణాళిక అంటున్నావు. మెడికల్ కాలేజీలకు, ఇంతమందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవంటావా? నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది పరిస్థితి. విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్ గురించి నేను చెప్పాల్సిన పనుల ఏ స్థాయిలో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. కరప్షన్ గురించి అంతకన్నా మాట్లాడాల్సిన పనుల. కరప్షన్ అనేది లేనిది ఎక్కడో చెప్పాలా. ఏది ముట్టుకున్నా కరప్షనే.